మీరెప్పుడైనా గమనించారా? ఉడత వీపు మీద ఈ 3 చారలు ఎందుకుంటాయో? దీని వెనక రామాయణంలో ఒక అద్భుతమైన రహస్యం దాగుంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. శక్తి కంటే భక్తి గొప్పదని నిరూపించిన ఈ చిన్న కథ రామాయణంలోనే అత్యంత అద్భుతమైన ఘట్టం. సముద్రంపై కొండంత రాళ్లతో వంతెన కడుతున్న వేళ పిసరంత ఇసుకతో ఒక చిన్ని ప్రాణి చేసిన పని చూసి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆశ్చర్యపోయాడు. ఆ అద్భుత ఘట్టం మీకోసం. రామసేతు నిర్మాణం జరుగుతున్న సమయం వానర సైన్యం పెద్ద పెద్ద బండరాళ్లను సముద్రంలో వేస్తూ వంతెన కడుతున్నారు. అక్కడే ఉన్న ఒక చిన్న ఉడుత శ్రీరాముని పట్ల భక్తితో తను కూడా సహాయం చేయాలనుకుంది. అది సముద్రంలో మునిగి ఇసుకలో పొర్లి ఆ ఇసుకను రాళ్ల మధ్యలో విదిలించడం మొదలుపెట్టింది. అది చూసిన ఒక వానరుడు పకపక నవ్వాడు. మేము కొండంత రాళ్లను మోస్తుంటే నువ్వు పిసరంత ఇసుకతో ఏం చేస్తున్నావు? పక్కకు వెళ్ళు అని హేళన చేశాడు. అప్పుడు శ్రీరాముడు అక్కడికి వచ్చాడు. ఆ ఉడుతను ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. వానరులతో, మీరు మీ శక్తికి తగినట్లు రాళ్లు మోస్తున్నారు, కానీ ఈ ఉడుత తన శక్తికి మించి భక్తితో సాయం చేస్తోంది అని చెప్పాడు. శ్రీరాముడు ఆ ఉడుత వీపుపై తన 3 వేళ్లతో నిమిరాడు. అందుకే ఉడుత వీపుపై ఆ 3 చారలు ఏర్పడ్డాయని చెబుతారు. ఈ కథ మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.